కుక్కల్ని చంపి ఆ పాపం మూటగట్టుకోవద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ పార్క్ లో ఏర్పాటు చేసిన డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. కుక్కల్ని దత్తత తీసుకునే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. నల్గొండ జిల్లాలో 40,000 కుక్కలున్నట్లు అధికారులు చెప్పారన్నారు. డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పై జిల్లా యంత్రాంగం అవేర్నెస్ పెంచాలని సూచించారు. కుక్క కాటుకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి కోమటిరెడ్డి. ఇన్వాల్వ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో స్టెరిలైజేషన్ కానీ ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టకుండా మళ్ళీ వ్యాక్సినేషన్ మళ్ళీ ఎవరైనా ఖర్చునా కానీ వాళ్ళకి ఇబ్బంది రాకుండా దాంతోపాటు 1000 కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి మనం. ఎందుకంటే కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం బుడ్డగడుకోవద్దు. కొన్ని దేశాలలో మనతో సమానంగా చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా. అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి పేరు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, ఇంట్లో ఏమన్నా అది తీసుకురాపోతే తీసుకొస్తుంది. ఏ విధంగా పోలీస్ డాగ్ ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ జిల్లాలో హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే. తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని